వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ఈరోజు నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికలాంగుల ధర్నా అంటే ఎందుకు వికలాంగులు ధర్నా చేస్తున్నారు, వికలాంగులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి రావాల్సి వచ్చింది, కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు పెన్షన్లు డబల్ కాదు ట్రిపుల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకు నిజంగా రియాలిటీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఈరోజు తీసేస్తున్నారు. ఎందుకు? ఇది నేను చెప్పడం కాదు, ప్రజల మాటల్లోనే ఒకసారి మనం విందాము. ఎందుకు పెంచాల్సి వచ్చింది, పింఛన్ మీరు ఎందుకు తగ్గించాల్సి వస్తుంది? గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చేవాళ్ళు, మాకు ఇప్పుడు మేమేమైనా పెంచమన్నామా? మీరు పెంచారు. మీరు పెంచిన తర్వాత మా కోసం ఏమైనా తీయమన్నామా? మీరు ఈ రోజు రావాల్సినటువంటి వాళ్ళకు కూడా మీరు పింఛన్లు కట్ చేస్తున్నారు. ఎందుకు మీరు కట్ చేస్తున్నారు? అమ్మఒడి ఎవరికి ఏమన్నాం? అమ్మఒడి గతంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అమ్మఒడి కూడా ఒకరికి ఇచ్చేవాళ్ళు, అది న్యాయము. ఇప్పుడు ఎంతమంది కంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఇచ్చేసి మాకు అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ తల్లి పడే ఆవేదన ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకు తీసారో అర్థం కాకుండా సార్, మాకు గవర్నమెంట్ తరఫు నుంచి డాక్టర్ల నుంచి కూడా సర్టిఫికేట్లు ఇచ్చినారు. మేము అవి ఏం అబద్ధం ఆడాం కదా సార్. మరి పన్నులు కూడా ఇవ్వకుండా మాకు. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు మాకు రూపాయి కూడా ఎక్కియలేదు. ఆ 3,000 తోటి మేము సర్దుకొని వచ్చినాము. ఇప్పుడు ఆ 3,000 కూడా తీసేసి మమ్మల్ని ఇట్లా చేసి మేము ఎట్లా బతకాలి సార్? పిల్లలు అయిన వాళ్ళము పన్నులు పోయినా కూడా మాకు ఏ పొద్దు కానీ మీరు ఏం పనులు చేస్తారమ్మా అని మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు మేము అడిగినామా సార్ చంద్రబాబు నాయుడిని, పింఛన్ పెంచండి సార్ మమ్మల్ని మేము అడిగినామా? అడగలేదు కదా. వచ్చిన దాంట్లోనే తీసుకుంటున్నాం. జగన్ కూడా మేము ఏ పొద్దు అడగలే. ఆయన వృద్ధులకు ఎక్కించున్నాడు, అయినా మేము అడగలేదు. ఎందుకు? చాలు ఇచ్చిన దాంట్లోనే మనం తీసుకుందాము అని మేము ఏ పొద్దు కానీ ఇట్లా ఇది చేయలేదు సార్. మేము అట్లాంటప్పుడు మా పింఛన్లు ఎందుకు తీసేయాలి సార్? ఇచ్చేది ఏదో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చినా బాగానే ఉంది, అందరికి ఎందుకు ఇస్తున్నావు? ఒకరికి జగన్ న్యాయం ఒకటి ఉంది, అది మేము ఒప్పుకుంటాం. అందరికి ఇచ్చి మా పింఛన్లు నోట్లు ఎందుకు కొట్టేస్తారు సార్ మీరు? పింఛన్లు ఇవ్వాలి మాకు కరెక్ట్ గా. నువ్వు అమ్మఒడికి ఒకరికి ఇచ్చుకో, నీకు డబ్బులు తక్కువైతే నువ్వు అప్పుల పాలు అవుతున్నావు అని అనుకుంటే గినా మాకు అమ్మఒడి ఒకరికి ఇచ్చేయి. మా పింఛన్లు మాకు ఇస్తే చాలు. మాకు ముందు నుంచి మాకు 10 ఏళ్ల నుంచి పింఛన్లు ఎంత ఇస్తున్నారో అంత ఇస్తేనే చాలు సార్. మాకు మేమేం కోరుకోము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకి పింఛన్ కట్ చేశారని మొత్తం దివ్యాంగులంతా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మేమేం పింఛన్లు కట్ చేయలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ వందలాది మంది పింఛన్ కట్ అయిందని కలెక్టర్ ఆఫీస్ ముందర ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి మీరే. ప్రతి ఒక్కరు ఇతని కూడా 90% వికలాంగుడికి ఏం లేదు అని సర్టిఫికేట్ ఇచ్చారంట. ఇలాంటిది ప్రభుత్వంలో ఇలాంటి జరుగుతుంది. వైకల్యమే లేదని చూపిస్తున్నారు. అబ్బాయికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అన్ని ఉన్నాయంట, మొత్తం A to Z. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ప్రతి ఒక్కరు ఇక్కడ దివ్యాంగులు ప్రతి ఒక్కరికి కట్ చేశారు. పింఛన్లు ఏం రావడం లేదు వాళ్ళకి. ఈ ప్రభుత్వం మీద వికలాంగులంతా దుమ్మెత్తిపోస్తున్నారు. దీని గురించి స్పెషల్ ఫోకస్ వివిడి న్యూస్ లో. ఈ పింఛన్ల గురించి మనం ఒకసారి విందాం. గత ప్రభుత్వంలో వికలాంగులకు పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వంలో 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచింది. గత ప్రభుత్వంలో బెడ్ రిడన్స్ అంటే ఎటువంటి వాళ్ళు స్వయంగా ఏమి చేసుకోలేని వాళ్ళు, బెడ్ రిడన్స్ ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వంలో 5,000 నుంచి 15,000 రూపాయలు చేస్తునేవాళ్ళు. సో ఇలాంటి పింఛన్లు డబలు ట్రిపుల్ చేయడంతో వికలాంగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి వికలాంగుల యొక్క పర్సెంటేజ్ను బట్టే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళకు రావాల్సినటువంటి అమౌంట్స్ వాళ్ళకు రీచ్ అయ్యేది. అయితే ఇక్కడే ఒక చిన్న కిటుకు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వికలాంగులకు పింఛన్ పెంపు చేసిందో ఈ కూటమి ప్రభుత్వమే ఈ వికలాంగులకు రీవెరిఫికేషన్ అని చేయడం జరిగింది. ఎందుకు రీవెరిఫికేషన్ చేస్తున్నారు? చేయాల్సినంత అవసరం ఏముంది అంటే ఈ వికలాంగులకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ బోగస్ ఉన్నాయి. చాలా మంది వికలాంగులు లేని వాళ్ళు కూడా వాళ్ళు తమ పింఛన్లు తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే చాలా మందికి వికలాంగులకు వారికి వికలత్వం ఉన్నప్పటికీ కూడా పింఛన్లు తీసేయడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో వీరికి 90% ఉండేది. ఇప్పుడు రీవెరిఫికేషన్ అని చెప్పి వచ్చేసేసి 85% వచ్చింది. సో మనకు రీవెరిఫికేషన్లో 85% వచ్చినా 15,000 రూపాయల పింఛన్ రావాలా అనుకుంటే వారికి 85% ఉన్నటువంటి వాళ్లకు ఎలిజిబుల్ 15,000. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కిటుకు. 85% నీకు వికలత్వం ఉన్నప్పటికీ కూడా అతని బెడ్ రిడన్ అంటే అతను స్వయంగా ఏమి చేసుకోలేని వాడు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మనకు పింఛన్ 15,000 రూపాయలు వచ్చేది. మనం ఇప్పుడు చూసినటువంటి ఆ పిల్లల విషయంలో కూడా అసలు అతను ఏమి చేసుకోలేని పర్సన్,
అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యేటట్టు అసలు అతను చూస్తే ఎంత బాధ వేస్తుంది అంటే అతను హెడ్ వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి హెడ్ చూస్తే కూడా హెడ్ పడిపోతుంది. అలాంటి అతనికి కూడా ఇంటికి వచ్చి వెరిఫై చేసినా కూడా వారికి 85% ఎలిజిబుల్, అతను వికలాంగుడు ప్లస్ అతనికి బెడ్ డన్, అలాంటి పర్సన్ కు కూడా నీకు 6,000 రూపాయలకి నువ్వు ఎలిజిబుల్ అని చెప్పి చేయడం అని ఎంత దారుణం. ఇదే చూసుకుంటే ఇంకొక వికలాంగుడు కూడా మనం ఒకసారి చూద్దాం. బెడ్ కు పరిమితం అయినాడు సార్ పిల్లోడు. ఇంటికి వచ్చి చెక్ చేసినారు సార్, పర్సెంటేజ్ 90% ఉన్నాయి సార్ పాత దాంట్లో. ఇప్పుడు తీసేసి 10% 80% ఇచ్చినారు సార్. 6,000కే పింఛన్ వస్తామని నోటీస్ ఇచ్చినారు సార్. ఏమీ కానీ అడగలేడు సార్, నీళ్ళు అడగలేను, అన్నం అనలేదు, అన్ని మేమే పెట్టాలి సార్. ఇది అన్యాయం సార్. 10 మంది వచ్చినారు సార్ చూడడానికి, అసలు ఏమే కానీ ఒక్క మాట నోట్లోంచి రాదు. చూసినారు. మాది ఆళ్లగడ్డ తాలూకు రుద్రవరం మండలం సార్ మాది. కనీసం కూర్చోలేడు, నిలబడలేడు. 90% ఉంది సార్ వైకల్యం. తీసేసి 80% పెట్టించినారు సార్. చెకింగ్ కూడా చేయలేదు, వచ్చినారు 6 మంది వెళ్ళిపోయినాడు సార్. చూసినారు, ఏదే కూడా అడగలేదు, అన్ని మేమే చిన్నపిల్లలాగా చేసుకుంటున్నాము. అలాంటిది మాకు అన్యాయం చేస్తున్నారు సార్. మాకు మేము వైకల్యం పెట్టుకొని కానీ కూడా మాకు రాదని చెప్తున్నారు. 10 ఏళ్ళు అవుతుంది సార్ రావాలి. 10 ఏళ్ల నుంచి వస్తాను సార్. ఇప్పటికెప్పుడు బెడ్ కు పరిమితం కాదు, మామూలు పిల్లడు అని చెప్పేసి చెప్పినారు సార్. మేము ఇంట్లో ఏ పరిస్థితి సార్ మా పరిస్థితి. నమస్కారం, నా పేరు ఓబ్లేసు మురారి, మాది రుద్రవరం మండలం, రుద్రవరం గ్రామము. నాకు 99% ఉంటే 85% వేశాడు సార్. నాకు 15,000 వస్తున్నాయి. కానీ ఇప్పుడు 6,000 రూపాయలకి ఇస్తాడు, నోటీస్ ఇచ్చారు సార్ ఎండిఓ ఆఫీస్ లో. తర్వాత ఏమైందంటే నాకు ఎటువంటి పని చేత కాదు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు సార్. నేను కనీసం బాత్రూమ్ కూర్చొని కడకలేను కూడా పెట్టలేను సార్. అలాంటిది మేము దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఏ విధంగా తీసుకుంటాం సార్ మీరు అనేది. కాబట్టి దయచేసి నా యొక్క పింఛన్ పునరుద్ధరించవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. సార్ ఈ నెల కట్ అయింది సార్. సచివాలయ సిబ్బంది సార్. చూడండి, ఆ వికలాంగుని మనం చూసినట్టయితే అతనికి 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు పడిపోయాయి, 2 చేతులు కూడా మెడమ వరకు మొత్తం కట్ అయిపోయాయి. అంటే ఇతనికి కూడా గతంలో 99% వచ్చేది. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఇతనికి 85% వచ్చింది. అంటే 85% అంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది 15,000 రూపాయలు పింఛన్ రావడానికి ఇతను అర్హుడు. కానీ ఇతనికి కూడా నీకు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇతనికి గవర్నమెంట్ పెంచిన 6,000 రూపాయలు, అంటే 3,000 నుంచి వచ్చి 6,000 పింఛన్ రూపాయలకి తీసుకొచ్చారు కానీ 15,000 రూపాయలు ఇచ్చి పింఛన్లు తీసేశారు. అంటే ఎక్కడి దారుణం ఇది. మరి ఇంకొక అతన్ని మనం చూద్దాం. అతనికి 85% ఉంది, అతని బెడ్ కాదు, అతనికి 15,000 పింఛన్కు అర్హుడు కాదు. కానీ అతనికి ప్రీవియస్ గా 3,000 రూపాయలు పింఛన్ వచ్చేది. కానీ 80% ఇప్పుడు మనకు 2025 గత మార్చి మంత్లో ఇచ్చిన రీవెరిఫికేషన్ చేసిన వాళ్ళకు 80% ఇచ్చినా కూడా వాళ్ళకి అసలు పింఛన్ లేదని చెప్పి తీసేశారు. అతను వాదన కూడా ఒకసారి విందాం. బస్సులు ఇచ్చారు, ఏం లేకుండా మొత్తం రిజెక్ట్ చేసి పడేశారు. మొత్తం ఏం లేదు, అసలు డిలీట్ చేసి పడేశారు మొత్తం. విన్నముగా స్పైనల్ కార్డు సర్జరీ చేసిన, ఆపరేషన్ చేసినాక బయటికి రాకుంటే మొత్తం బెండ్ అయిపోయింది. బెండ్ తీసి బయటికి పెట్టినారు. ఏం అసలు నోటీస్ కూడా ఇవ్వలేదు లాస్ట్. అది రిజెక్ట్ చేసేసారు అసలు మొత్తం. పిల్లలకి రిజెక్ట్ చేసేసినారు. ఈమె మా అమ్మమ్మ. ఈమెకి 14 ఏళ్ల నుంచి వికలాంగురాలు, ఒక చెయ్యి ఒక కాలు పనిచేయదు, మాటలు కూడా రావు. ఆమెకి పింఛన్ వచ్చేది. ఇప్పుడు సచివాలయం నుంచి 15 నిమిషాలకు ముందు ఫోన్ చేసి మీ అమ్మమ్మకి పింఛన్ రాదు ఇంకా అని చెప్పినాడు. ఈమెకి కానీ పింఛన్ వస్తే ఈమె డబ్బులతోనే టాబ్లెట్లు అవన్నీ తీసుకొని ఉంటది. ఈమెకి నెలకు వచ్చేసి టాబ్లెట్స్ కి ఒక 5-6 వేలు దాదాపు అవుతుంది. షుగర్ టెస్ట్ అంటే అన్ని చేపించుకోనిక. మా తాతయ్య కూడా ఉన్నాడు, ఆయనకి 70 ఏళ్ళు, ఆయన కూడా ముసలాయన, ఆయన కూడా ఏం చేసుకోలేడు. ఇప్పుడు పింఛన్ రాకుంటే ఈమెకి టాబ్లెట్లు అవన్నీ ఎట్లా తీసుకోవాలి సార్? మేము మీరన్నా చెప్పండి కనీసం. సార్ పెళ్ళి అయింది, ఒక బిడ్డ కొడుకు అయితే బిడ్డ చనిపోయింది, భర్త వదిలేసినాడు. కొడుకు ఆ పిల్లోని బతుకు ఆ పిల్లోడు చూసుకున్నాడు. పింఛన వచ్చేటప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు పింఛన తీసేసినాక పరిస్థితి బాగాలేదు సార్. నా కూతురు ఉండనీకి ఇల్లు లేదు, బాడిగలకు ఉండి
బతకగలుగుతున్నది. రుద్రారం సార్ మాది. ఈమె పరిస్థితి బాధలలో ఉంది. ఇప్పుడు అటాటి మంచికి పింఛను తీసేసినారు సార్. ఎందుకు తీసేసినారో మాకు నోటీస్ ఇచ్చినారు సార్ మాకు అని మేము ఇట్లా వచ్చినాము. ఇంకా ఆమె పరిస్థితి చూడలేక ఎమ్మటి పెట్టుకొని పెద్దలను అడుగుదామని దయచేసి మీరు మా ఆమె పింఛన్ వానికి ఆమెకు రబ్బియర్రి సార్. ఆమె పరిస్థితి బాగలేదు సార్. నేను మున్నరాల్ని నేను ఎన్నాళ్ళు సాగుతాను సార్. నేను ఎన్నాళ్ళు సాగుతానండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? దీంట్లో ఎక్కడ తప్పు వస్తుంది? దీనిపైన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడతా ఉంది. ఎందుకు పెంచారు? ఎందుకు పెంచాల్సి వచ్చింది? నువ్వు పెంచింది మాకు ఈ విధంగా తగ్గడం కోసం నువ్వు పెంచినట్టు మాకు చూపిస్తున్నావా అనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక భావన, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది తీసుకుపోతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వికలాంగుల విషయంలో తగు నిర్ణయాలు, తగు జాగ్రత్తలు తీసుకొని వారికి న్యాయమైన పింఛన్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.